ఈరోజు కథ పేరు నలుగురు సాధువులు ఒక దొంగ. ఒక అరణ్యంలో నలుగురు సాధువులు నివసించేవారు. వారు తమ తమ మార్గాలలో భగవంతుని ఆరాధించేవారు. ఆ ప్రాంతపు రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి విద్యాభ్యాసం చేసే వయసు వచ్చింది. ఒకరోజు మహారాజు రాణితో, మన కుమారుణ్ణి మంచి సాధువుగా తయారు చేద్దాము, తర్వాత అతడు రాజ్యం చేసిన సన్యాసం స్వీకరించిన అది వాడి ఇష్టం అన్నారు. రాణి, మహారాజా, మన ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో నేను చెప్పలేను. ఎందుకంటే ఒకరు తయారు చేస్తే ఎవరు సాధువుగా మారరు. స్వతహాగా సాధు స్వభావాన్ని కలిగి ఉండి అంతఃప్రేరణ కలిగిన వారే సాధువుగా తయారవుతారు అంది. రాజు, దీనికి ఒక ఉపాయం ఉంది. సత్సంగ ప్రభావం చాలా గొప్పది. అందువల్ల ఒక మంచి సాధువు దగ్గర శిక్షణ ఇప్పిద్దాం అన్నాడు. రాణి, సరే బాగుంది, కానీ అలాంటి సాధువు ఎవరున్నారు? రాజు, సమీపంలోని అడవిలో నలుగురు సాధువులు ఉన్నారు. వారి దగ్గరకు మన బిడ్డను పంపుదాం. రాజు రాణి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. దైవయోగం వల్ల ఆ రోజు రాజభవనంలో దొంగతనం చేద్దామని వచ్చిన దొంగ చాటుగా దొక్కొని వీరిద్దరి మాటలు వింటున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు నేను పట్టుబడిపోతాను. అదే సాధువు వేషం వేసుకుని రాజకుమారునికి గురువునైపోతే నా పంట పండినట్లే అనుకున్నాడు. వెంటనే అక్కడి నుండి అడవికి వెళ్ళిపోయాడు. కాషాయ వస్త్రాలను ధరించి సాధువుల వేషం వేసుకున్నాడు. కానీ రాజకుమారుడు వస్తే ఏం బోధించాలో వాడికి తెలియదు. అందుకని ఆ దొంగ నలుగురు సాధువులలో మొదటి సాధువు దగ్గరకు వెళ్లి, స్వామి, సద్గతి కలిగే ఉపాయం చెప్పండి అని ప్రార్థించాడు. సాధువు, ఎవరు మనసు కష్టపెట్టకు, ఎవరినీ నొప్పించకు, అందరి మనసుల్లోనూ భగవంతుడు ప్రకాశిస్తుంటాడు అని ఉపదేశించాడు. దొంగ, ఇంకేమైనా చెప్పండి స్వామి అని అడిగాడు. సాధువు, ఇంకేమీ అక్కర్లేదు, కేవలం ఇతరులను బాధపెట్టకపోవడం ద్వారా భగవన్ అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పాడు. దొంగ రెండవ సాధువు దగ్గరకు వెళ్లి, స్వామి, నాకు ఉత్తమ గతి లభించాలంటే ఏం చేయాలో ఉపదేశించండి అని ప్రార్థించాడు. సాధువు, ఎప్పుడూ సత్యంనే పలుకు, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ఎప్పుడూ అబద్ధం చెప్పదు. సత్యంతో సమానమైన తపస్సు లేదు, అసత్యంతో సమానమైన పాపం లేదు. స్వచ్ఛమైన హృదయంతో భగవంతుడు కొలువు ఉంటాడు అని చెప్పాడు. దొంగ, మరేదైనా సెలవియ్యండి స్వామి అనగా సాధువు, మరేమీ అవసరం లేదు అని చెప్పాడు. దొంగ మూడవ సన్యాసి దగ్గరకు వెళ్లి, సద్గతులు కలగాలంటే ఏం చేయాలని ప్రశ్నించాడు. సన్యాసి, నిరంతరం నామరామ జపమే సద్గతిని ప్రసాదిస్తుంది అన్నాడు. పగలు రాత్రి రామజపం చేయటమే రాముని పొందడానికి సరైన దారి అని వివరించాడు. దొంగ ఇంకా ఏమైనా సెలవియ్యమనగా సాధువు ఇంకేమీ అవసరం లేదని చెప్పాడు. దొంగ నాలుగవ సన్యాసి దగ్గర కూడా వెళ్ళాడు. మిగిలిన వారిని అడిగినట్లే ఆయనను కూడా అడిగాడు. ఆ సాధువు, భగవంతుని శరణు పొందడమే ఉత్తమ గతికి ఏకైక మార్గము. వివాహమైన స్త్రీ ఏ విధంగా భర్త తన సర్వస్వం అనుకుంటుందో అలానే ఆ పరమాత్మనే సమస్తంగా భావించాలి. శ్రీకృష్ణుడే నాకు సర్వస్వం, ఇంకేమీ లేదు అనుకోవడమే సద్గతికి సోపానం అని చెప్పాడు. దొంగ ఇంకేమైనా చెప్పమనగా సాధువు ఇంతకు మించి ఏమీ అవసరం లేదని చెప్పాడు. దొంగ నలుగురు సాధువుల నుండి 4 మంచి విషయాలు నేర్చుకుని ముందుగానే ఎంచుకున్న ప్రదేశానికి పోయి సన్యాసిలా కూర్చున్నాడు. మహారాజు అరణ్యానికి వచ్చి నలుగురు సాధువులను కలుసుకున్నాడు. నలుగురు ఒక్కొక్క సూక్తిని చెప్పారు. రాజుకు అరణ్యంలో కొత్తగా 5వ సాధువు కనిపించాడు. రాజు అతని దగ్గరకు వెళ్లి, స్వామి, సద్గతిని కలగజేసే మార్గాన్ని ఉపదేశించమన్నాడు. ఆ దొంగ సాధువు మాట్లాడకుండా ధ్యానం చేస్తున్నట్టు నటించసాగాడు. మహారాజు మరీ ప్రార్థించిన తర్వాత నోరు విప్పాడు. నేను చెప్పినట్లు చేస్తావా అని అడిగాడు. రాజు, మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను స్వామి అన్నాడు. దొంగ తాను ఇంతకు ముందు 4 సాధువుల దగ్గర నేర్చుకున్న సూక్తుల్ని రాజుకు చెప్పసాగాడు. ఎప్పుడూ సత్యమునే పలుకు, తప్పకుండా స్వామి అని రాజుగారు అన్నారు. భగవంతుని శరణు కోడు, నిరంతరం భగవన్నామస్మరణ చెయ్యి, ఇంకా ఏం చేయాలి గురువర్య అని అడిగారు. ఇంకా సాధువులు మహాత్ములు చేసిన బోధలను తూచా తప్పకుండా పాటించు అన్నాడు. రాజు దొంగ చెప్పిన సందేశాన్ని విని, ముందరి సాధువులు ఒక్కొక్క సంగతిని బోధించారు, కానీ ఈ స్వామి 5 విషయాలను బోధించారు. ఈయన తప్పకుండా ఆ 4 సాధువుల కంటే గొప్ప జ్ఞాని అనుకున్నాడు. అతనికి నమస్కరించి రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. చీకటి పడినప్పుడు దొంగ రాజమహల్కు చేరుకున్నాడు. రాజు మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని ఉత్సుకత కలిగింది. మహారాజు మహారాణిల సంభాషణ దొంగచాటుగా వినాలని తలుపు వెనుక నొక్కి ఉన్నాడు. మహారాజు రాణితో ఇలా చెప్పసాగాడు. ఈ రోజు అరణ్యానికి వెళ్లి సాధువులను దర్శించుకుని వచ్చాను. నాకు 4 సాధువులు తెలుసు, కానీ అక్కడ మరొక సాధువు కూడా ఉన్నాడు. ఆయన మహాజ్ఞాని పండితుడు అనగా, రాణి, మీరు ఆ సన్యాసులను ఏమని ప్రశ్నించారు అని అడిగింది. నేను భగవత్ ప్రాప్తికి మార్గం ఉపదేశించమని ప్రార్థించగా మొదటి సాధువు ఎవరిని నొప్పించవద్దు అని ఉపదేశించాడు. 2వ సాధువు సత్యమునే పలకమని బోధించాడు. 3వ సాధువు భగవన్నామస్మరణమే ముక్తిదాయకమని తెలిపాడు. 4వ సాధువు భగవంతుని శరణు వేడుట వలనే ఆయన లభిస్తాడని తెలిపాడు. కొత్తగా వచ్చిన 5వ సాధువు పై 4 చెప్పిన 4 విషయాలతో పాటు సాధువులను సేవించాలని కొత్త విషయాన్ని కూడా చెప్పాడు అని రాజుగారు రాణికి చెప్పాడు. రాణి, అతడెవరో పెద్ద స్వామివారే అనుకుంటాను అంది. వారిద్దరూ తమ బిడ్డను 5వ స్వామి వద్దకే పంపాలని నిశ్చయించుకున్నారు. దొంగ వీరిద్దరి మాటలను చాటున విని, నేను దొంగ సాధు వేషం వేసుకుని వారి వద్ద విన్న 4 మంచి మాటలు చెప్తేనే రాజు రాణి నన్ను ఇంతగా పొగుడుతున్నారు. నేను నిజంగా మంచివాడినైపోతే, నిజంగా సన్యాసిగా మారితే ఇంకెంత ఫలితం ఉంటుందో అనుకున్నాడు. రాజు రాణిల స్వచ్ఛ హృదయం దొంగలో మార్పును తీసుకువచ్చింది. అతడు వెంటనే నిజమైన సాధువుగా మారి ఎవరికంట పడని చోటికి వెళ్ళిపోయాడు. 4 సాధువుల దగ్గర నేర్చుకున్న 4 విషయాలను శ్రద్ధగా ఆచరించసాగాడు. నిజమైన గురువు లభించినప్పుడు 5వ విషయాన్ని పాటిస్తాను అనుకుని సద్గురువును అన్వేషించడం ప్రారంభించాడు. సహజంగా ఎంతో తెలివైనవాడు అవడం వల్ల కనిపించిన ప్రతి సాధువును నమ్మేవాడు కాదు. మంచి గురువును వెతకటంలోనే అతడి బుద్ధి లగ్నమైంది. భగవంతుడు ఆ దొంగ యొక్క శ్రద్ధను గమనించి సాధు వేషంలో దర్శనమిచ్చాడు. దొంగ భగవంతుని చూసి, ఈయన నా గురువు అని నిశ్చయించుకుని అతన్ని శరణిజొచ్చాడు. సాధు రూపంలో ఉన్న భగవంతుడు, నేను ఏం చెప్పినా చేస్తావా అని ప్రశ్నించాడు. దొంగ సరేనన్నాడు. భగవంతుడు ముందుగా, నేను ఒక పని చెప్తాను, దాన్ని పూర్తి చెయ్యి, తర్వాత నీకు మంత్రంను ఉపదేశిస్తాను.
ఎప్పుడూ ఎవరిని నొప్పించని వాని శిరస్సును, ఎప్పుడూ అబద్ధమాడని వాని శిరస్సును, ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేయు వాని శిరస్సును, భగవంతుని శరణిచొచ్చిన వాని శిరస్సును ఖండించి ఆ 4 శిరస్సులను నా వద్దకు తీసుకుని రా అని ఆదేశించాడు. దొంగ ఈ 4 లక్షణాలు కలవారు ఒకచోటనే ఉన్నారంటే నా పని మరింత సులభమవుతుంది అనుకుని పెద్ద కత్తి తీసుకుని బయలుదేరాడు. దారిలో దొంగకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎప్పుడు ఎవరిని బాధించరాదని నిర్ణయించుకున్నానే, ఇప్పుడు ఏకంగా ప్రాణం తీయడానికి వెళ్తున్నాను. నేను ఇలాంటి పని చేయలేను అని నిశ్చయించుకున్నాడు. దొంగలో సద్బుద్ధి జాగృతమైంది. అతడు వెనుకకు తిరిగి వచ్చి భగవంతునితో ఇలా అన్నాడు. గురుదేవా, మీరు చెప్పిన 4 లక్షణాలు నాలోనే ఉన్నాయి. నేను ఎవరిని నొప్పించను, ఎప్పుడు అబద్ధమాడి ఆడమనని ప్రతిజ్ఞ చేశాను. ఇక్కడ ఒంటరిగా జీవిస్తూ నిరంతరం భగవన్నామ జపం చేస్తూ ఆయనే శరణు వేడిన వాడిని. మీరు కోరిన 4 లక్షణాలు నాలోనే ఉన్నాయి కనుక నా శిరస్సును తీసుకోండి అంటూ పెద్ద ఖడ్గంతో తన శిరస్సును ఖండించుకోవడానికి సిద్ధమయ్యాడు. భగవంతుడు సంతోషించి, ఓయి ఆగు, నీ సద్బుద్ధికి మెచ్చాను అని మంత్రదీక్షను ఇచ్చాడు.